హలో ట్రైనీలు, ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము వర్క్ హోల్డింగ్ పరికరాలను గుర్తించడం, నిర్దిష్ట ఉపయోగాల కొరకు హోల్డింగ్ పరికరాలను గుర్తించడం. ముందుగా హ్యాండ్ స్క్రూను చూద్దాం. ఇప్పుడు మనం హ్యాండ్ స్క్రూ గురించి చూద్దాం. హ్యాండ్ స్క్రూ అనేది ఒక జత జాస్ ను కలిగి ఉండే క్లాంప్. ఇది స్టీల్ లేదా చెక్కతో తయారు చేయబడింది. దీనికి రెండు జాస్లు, ఒకటి ఎడమవైపు మరొకటి కుడివైపు ఉంటాయి. ఇది వాస్తవానికి బిగింపు చేస్తుంది. రెండు స్క్రూడ్ సన్నని రాడ్డులు రెండు జాస్ ను కలుపుతున్నాయి. జాస్ ను సర్దుబాటు చేయడానికి మీరు స్క్రూలను తిప్పవచ్చు. క్లాంప్ జాస్ ను తెరవడానికి స్క్రూల మధ్యలో పట్టుకోండి. దానిని తరలించవద్దు. క్లాంప్ ను విప్పుటకు బిగించడానికి ఇతర స్క్రూను తిప్పండి. ఇప్పుడు జా బిగించాల్సిన చెక్క ముక్క కంటే కొంచెం వెడల్పుగా ఉండే వరకు విస్తరించండి. చెక్కపై జాని ఉంచండి. వుడ్ ను బిగించడానికి గట్టిగా బిగించే వరకు మొదట బిగింపు మధ్యలో స్క్రూను బిగించండి. ఆపై మరింత స్థిరంగా చేయడానికి చివర స్క్రూను బిగించండి. రెండు స్క్రూలు స్క్రూ చేయాలి. బిగించేటప్పుడు గట్టిగా బిగించండి, లేదా క్లాంప్ టైట్ గా ఉండదు. దీనివల్ల వుడెన్ పీస్ అస్థిరంగా ఉంటుంది. ఇది చిన్న జాబ్స్ మరియు జిగురు పనులకు ఉపయోగించబడుతుంది. బార్ క్లాంప్. స్టీల్ బార్ క్లాంప్లు సాధారణంగా జిగురు ప్రయోజనాల కోసం జంటలుగా ఉపయోగించబడతాయి. గ్లూయింగ్లో మొదట జిగురు వర్తించబడుతుంది మరియు జిగురు ప్రభావవంతంగా అంటుకునేలా చేయడానికి పొడిగా ఉండడానికి పలకలు బిగించబడతాయి. బార్ క్లాంప్లో బార్ రెక్టాంగులర్లో లేదా టీ ఆకారంలో ఉండవచ్చు. టీ బార్ క్లాంప్లు భారీగా ఉంటాయి. ఈ పరికరంతో జాబ్కి మరింత ఒత్తిడిని జోడించవచ్చు. క్లాంపింగ్ పరికరం రెండు స్లైడింగ్ షూలను కలిగి ఉంటుంది. ఒకటి స్క్రూ రాడ్కు జోడించబడుతుంది, మరొకటి అవసరమైన చోట పిన్ చేయబడుతుంది. స్క్రూ రాడ్ సాధారణంగా బలమైన చదరపు దారాన్ని కలిగి ఉంటుంది. ఈ క్లాంప్లు ప్రత్యేకంగా విస్తృత పనులు మరియు పెద్ద ఫ్రేమ్లను బిగించడానికి ఉపయోగించబడతాయి. టీ క్లాంప్లు వివిధ పరిమాణాల్లో అందుబాటులో ఉంటాయి. 600 mm నుండి 2500 mm వరకు బిగింపు కెపాసిటీస్ కలిగి ఉంటాయి. బార్ క్లాంప్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం. మొదట మీరు హ్యాండిల్తో జా ప్రారంభ బిందువు వద్ద ఉందని నిర్ధారించుకోండి. ఒకవేళ హ్యాండిల్ను ప్రారంభ స్థానానికి తీసుకురావడానికి దీన్ని తిప్పండి. మీరు బిగించాలనుకుంటున్న చెక్క ముక్కను జా దగ్గర హ్యాండిల్తో ఉంచండి. ఇప్పుడు పిన్తో జాను చెక్క ముక్కకు సమీప రంధ్రానికి తరలించండి. రంధ్రం లోపల పిన్ ఉంచండి. ఇప్పుడు చెక్క ముక్కను తిప్పడం ద్వారా బిగించడానికి హ్యాండిల్ని ఉపయోగించండి. ఇప్పుడు చెక్క స్థానంలో బిగించబడుతుంది. ఈ విధంగా బార్ క్లాంప్ ఉపయోగించబడుతుంది. జీ లేదా సి క్లాంప్ చిన్న జాబ్స్ కోసం తరచుగా ఉపయోగించబడుతుంది. రెండు చేతులతో పనిచేసే పనులకు అనుకూలంగా ఉంటుంది. క్లాంప్ హెచ్ సెక్షన్ ఇనుమును కలిగి ఉంటాయి. వక్రీకరణకు సంబంధించిన ఏదైనా ధోరణిని నిరోధిస్తుంది. స్క్రూ బలమైన చదరపు థ్రెడ్ ని కలిగి ఉంటుంది. సాకెట్ జాయింట్తో బంతిపై రౌండ్ షూ. ఇప్పుడు మనం మన చెక్క ముక్కను బిగించడానికి సి క్లాంప్ ను ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. బిగింపు లూసన్ చేయడానికి హ్యాండిల్ను కౌంటర్ క్లాక్ వైజ్ తిప్పండి మరియు క్లాంప్ ను బిగించడానికి హ్యాండిల్ను క్లాక్ వైజ్ తిప్పండి. డెలికేట్ వుడ్స్తో పనిచేస్తున్నప్పుడు ఒత్తిడిని సమానంగా పంపిణీ చేయడం ద్వారా చెక్క ముక్కను రక్షించడానికి క్లాంప్ ఇంకా చెక్క ముక్క మధ్య స్క్రేప్ వుడ్ ని ఉంచండి. ఇప్పుడు వుడ్ ను క్లాంప్ మధ్య ఉంచండి. హ్యాండిల్ను క్లాక్ వైజ్ లో తిప్పడం ద్వారా బిగించండి. ఇప్పుడు మీ దగ్గర బిగించిన చెక్క ముక్క ఉంది. పై వాటితో పాటు కార్నర్ క్లాంప్, రోప్ క్లాంప్, ఫ్లెక్సిబుల్ బ్యాండ్ క్లాంప్లు మొదలైనవి అనేక ఇతర క్లాంప్లు ఉన్నాయి. బెంచ్ హోల్డ్ ఫాస్ట్. బెంచ్ హోల్డ్ ఫాస్ట్ ప్లాంక్లను సురక్షితంగా ఉంచుతుంది. ఏదైనా కదలికను నిరోధిస్తుంది. స్టెమ్ తరాగనం ఇనుము, స్క్రూ రాడ్, హ్యాండిల్ మరియు ఉక్కు చేతితో రూపొందించబడుతుంది. బెంచ్ హోల్డ్ ఫాస్ట్ వర్క్ టేబుల్ లోని రంధ్రాల్లో ఫిక్స్ చేయబడుతుంది. స్థిరత్వం కోసం పలకల బిగింపును ప్రారంభిస్తుంది. బెంచ్ హోల్డ్ ఫాస్ట్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ముందు పట్టుకోవలసిన చెక్క ముక్క పైన ఉన్న రంధ్రంపై బెంచ్ ని గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు చెక్క ముక్కపై పట్టును బిగించడానికి స్క్రూకు జోడించిన హ్యాండిల్ను క్లాక్ వైజ్ లో తిప్పండి. ఇప్పుడు చెక్క ముక్కను బెంచ్ హోల్డ్ ఫాస్ట్ ద్వారా సురక్షితంగా ఉంచబడుతుంది. ద క్లీట్. క్లీట్ గట్టి చెక్కతో తయారు చేయబడింది. ఇంకా బిగించాల్సిన ప్లాంక్ కంటే 50 mm పొడవు ఉంటుంది. క్లీట్లో రెండు చెక్క ముక్కలు రెండు చివర్లో స్క్రూ చేయబడతాయి. చిత్రంలో హైలైట్ చేయబడినట్లు. స్క్రూ చేయడానికి రెండు చెక్క ముక్కల మధ్య ప్లాంక్ ఉంచాలి. ఇప్పుడు చూపిన విధంగా చూపించిన రెండు వెడ్జెస్ ని ఉపయోగించి ప్లాంక్ ను బిగించండి. బాణం దానిని చూపించాల్సిన దిశను చూపుతుంది.
బిగించాల్సిన ప్లాంక్ని ఇప్పుడు క్లీట్ గట్టిగా పట్టుకుంది. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. హ్యాండ్ స్క్రూ స్టీల్ లేదా కలపతో తయారు చేసిన హ్యాండ్ స్క్రూతో క్లాంప్ చేయడం ద్వారా చెక్క ముక్కలను స్థిరమైన ప్రదేశంలో పట్టుకోవడానికి హ్యాండ్ స్క్రూ ఉపయోగించబడుతుంది. తరువాత మనం చెక్క ముక్కను బిగించడానికి ఉపయోగించే బార్ క్లాంప్ను చూసాం. ఇది సాధారణంగా అతికించే ప్రయోజనాల కోసం జతలుగా కూడా ఉపయోగించబడుతుంది. దీనిని పెద్ద ఫ్రేములకు ఉపయోగిస్తారు. తర్వాత మనం జీ లేదా సి క్లాంప్ను చూసాం మరియు వర్క్ బెంచ్ పై వర్క్ పీస్లను పట్టుకోవడానికి దీనిని ఎలా ఉపయోగిస్తారో చూసాం. అప్పుడు మనం బెంచ్ హోల్డ్ ఫాస్ట్ మరియు చెక్క ముక్కలను పట్టుకోవడానికి ఎలా ఉపయోగిస్తారు మరియు త్వరగా ఉపయోగించవచ్చో చూసాం. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.